గండి వెంకటేశ్వర స్వామి వారి జాతరలో ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందుర్తి రుద్రంగి మండలాలకు చెందిన గండి వెంకటేశ్వర స్వామి జాతర ఈ రోజు ఘనంగా జరిగింది. కాగా స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గండి వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా జరుగుతున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అలాగే స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తర్రె ప్రబలత మనోహర్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు గండి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, గ్రామ శాఖ అధ్యక్షులు శ్యామ మోహన్ రెడ్డి, డీసీసీ కార్యదర్శులు చెలుగ తిరుపతి, గడ్డం శ్రీనివాస్, తర్రె లింగం, నాయకులు ఎర్రం గంగనరసయ్య, పల్లి గంగాధర్, ఎర్రం అరవింద్ తదితరులు పాల్గొన్నారు. గోవిందా శ్రీరామ పరిపాలయ ఇష్టకామ్యాభివృద్ధిరస్తు. గండి శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో పౌర్ణమి పర్వదినాలు పురస్కరించుకుని ప్రతి ఏటా కూడా మరి ఘనంగా జాతర నిర్వహించుకోవడము, అన్నదానం నిర్వహించుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీకి సంబంధించిన పెద్దలు, ఇరు గ్రామాలకు సంబంధించిన పెద్దలు ఆనవాయితీకి ఇక్కడ స్వామివారికి బ్రాహ్మణుల చేత ప్రత్యేక పూజలు గావింపు చేయడం, అందులో ప్రతి ఏటా కూడా వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి భక్తులకు, ప్రజలకు అందరికీ మంచి జరగాలని, లోక కళ్యాణం జరగాలని సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరి ప్రతి ఏటా కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక దేవాలయాల్లో ప్రతి ఏటా కుంకుమ పూజలు కానీ, బ్రహ్మోత్సవాలు కానీ, ఆయా దేవాలయాల ఆచారాల ప్రకారం జాతరలు, అన్నదానాలు ఇవన్నీ కూడా నిర్వహించడం, ప్రతిదీ కూడా లోక కళ్యాణం జరగాలని, సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో ప్రతి కుటుంబం ముందుకు సాగాలని చెప్పని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలతో పాటు పడి పంటలు బ్రహ్మాండంగా వండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి కార్యక్రమాలు దైనందిన జీవితంలో మనకు అనేక గ్రామాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు పౌర్ణమి సందర్భంగా అనేక ప్రాంతాల్లో, ఆయా దేవాలయాల్లో, ఆయా గ్రామాలకు సంబంధించిన పెద్దల సహకారంతో మరి చక్కటి కార్యక్రమాలు, కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, జాతరలు జరుగుతూ ఉన్నాయి, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా మెచ్చే స్వామివారు తన ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందజేయాలని చెప్పి సందర్భం కోరుతూ, ఈ ప్రాంతంలో ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో గండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర, అదే చందుర్తి మండలం సన్నూరు గ్రామంలో మా ఇంటి వేలుపు శ్రీ గోవిందరాజు స్వామివారి మరి కళ్యాణోత్సవం, జాతర, అన్నదానం జరుగుతూ ఉంది. పక్కనే కలిగొట్టు శ్రీ లక్ష్మీ స్వామి జాతర, అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పక్కనే పోతారంలో కూడా శ్రీ లక్ష్మీ స్వామికి సంబంధించినటువంటి జాతర, కళ్యాణం జరుగుతూ ఉంది. తాండ్రాలో శ్రీదేవి భూమి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అదేవిధంగా ఒడ్డాడులో ఈరోజు శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణం. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో కూడా లోక కళ్యాణం జరగాలని ఆయా గ్రామాలకు సంబంధించిన పెద్దలు, భక్తులందరూ కూడా సంయుక్తంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయం అనే మాట సందర్భం చెప్తూ, ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అందాలి, అందరూ బాగుండాలని చెప్పని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.